SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణగ్రామ సాధనకు ప్రతి మహిళ కృషి చేయాలి. ఎంపీడీఓ వెంకటరత్నం అన్నారు. 19/5/2026 నుండి ఆదర్శ గ్రామాలు ఏర్పాటు వార్షిక కార్యాచరణ ప్రణాళికపై బుచ్చినాయుడు కండ్రింగ్ మండలం వెలుగు కార్యాలయం నందు గ్రామ సమైక్య లీడర్లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి వెంకటరత్నమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సభ్యులు వ్యక్తిగత అవసరాలతో పాటుగా గ్రామ మౌలిక సౌకర్యాలు కల్పన మెరుగుపరుచుకోవాలి. అంటే ప్రతి ఎస్హెచ్జి మరియు వివో సమావేశాల్లో తప్పక అజెండాగా పెట్టి చర్చ జరపాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంటి దగ్గర అవకాశం ఉన్నవారు కంపోస్ట్ ఎరువు తయారు చేసి పెరటి తోటలకు ఉపయోగించి ఆరోగ్యకరమైన ఆకుకూరలు కూరగాయలు తినాలి. అవకాశం లేని వారు చెత్త సేకరణ కేంద్రాలకు అందజేయాలి. అలాగే పొడి చెత్త మీ గ్రామానికి వారం వచ్చే స్వచ్ఛ రథంకి అందజేయాలి. అలాగే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు ఉపయోగించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని అన్ని సదుపాయాలతో స్వర్ణగ్రామం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఏపీఎం మునయ్య మాట్లాడుతూ సంఘాల సమావేశాలు మెరుగ్గా జరిపించాలి అంటే అందరూ హాజరు అయ్యే విధంగా చూడాలి. పుస్తకాలు ప్రతి నెల రాసుకోవాలి. MD/ML కూడా సభ్యులకు వినిపించాలి అని, అలాగే రుణాలు తీసుకున్న వారు ఎలా ఉపయోగించుకొని ఆస్తులు కొనుక్కోవాలి, రికవరీ అన్ని 100% జరిగే విధంగా అన్ని గ్రామ సంఘాలు సమావేశంలో చర్చించాలని చెప్పడం జరిగింది. అనంతరం నీర్పకోట గ్రామ సంఘం సభ్యులతో వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి అలాగే ప్రతి గ్రామంలో ప్రణాళిక తయారు చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ శిక్షణలో CCలు పైని వెంకటరత్నం, జీవ అకౌంటెంట్లు, హిమగిరిజ, శిరీష, MS లీడర్లు, వివో లీడర్లు పాల్గొనడం జరిగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. తల్లిదండ్రులకి విద్య ప్రాముఖ్యత గురించి చెప్పాలి. పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయాలి. ఆన్లైన్ క్లాసెస్, స్మార్ట్ క్లాసెస్, ఇంటర్నెట్ సదుపాయాలు కలిగించాలి. ప్రభుత్వాలు గ్రామాలలో మంచి పాఠశాలలను ఏర్పాటు చేయాలి. ప్రతి బిడ్డకి మంచి విద్య అందేలా మనం చేయడం మనందరి బాధ్యత. 100% నిరక్షరాస్యతను సాధించాలి. అందరికీ సొంత ఇల్లు ఉండాలి. సభ్యుల ఆదాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలి. ప్రతి మహిళలకు పారిశ్రామికవేత్తగా తయారు చేయాలి. జీవనోపాధులు పెంపుదల సంఘం సభ్యులు కలిగి ఉండాలి. వ్యవసాయ రంగం ద్వారా సంపదలు సృష్టించాలా. పండించిన పంటలు సంబంధించి గ్రామ సంఘం ద్వారా మార్కెట్కు సౌకర్యం కల్పించాలా. ప్రతి ఒక్కరికి 100% ఆస్తి కలిగి ఉండాలా. ఆస్తులు కలిగి ఉండాలి. ప్రవర్తనలో మార్పు, వ్యక్తిగత పరిశుభ్రత మరియు వారి ప్రవర్తన మార్పు, సమాజం పట్ల గౌరవం, ఇతరుల గౌరవం పట్ల కలిగి ఉండాలి. సంఘం కట్టుబాట్లు కలిగి ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. చెడు అలవాట్లు మానిపించడం, ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. సమావేశానికి శిక్షణ కలిగి ఉండాలి. నైపుణ్యం గల పెరుగు. ఈ స్టేజ్ నుంచి గ్రూప్ లెక్కలు, డబ్బులు మార్చుకోవడం, వీటి నుంచి మనం ఇప్పుడు సమాజం వైపు మనం చూస్తున్నాం. మనకి ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం మెయిన్గా ఈ రోజుల్లో ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం మనం అలవర్చుకోవాలంటే మన అలవాట్లు ఎట్లున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ మారిపోయినారు. ఖచ్చితంగా వాళ్ళు కొండ నీళ్ళనే తాగుతున్నారు. ఫ్రిడ్జ్ ఉపయోగించినా మంచిగా దేనికి ఉపయోగించాలో దానికే ఉపయోగిస్తున్నారు. మనం పోతుంటాము, ఆ 10 రూపాయల బాటిల్స్ ఉంటాయి, కూలింగ్ వాటర్ తాగుతారని ఆ కూలింగ్ వాటర్ ఎక్కువ తీసుకుంటాం. అట్లాంటివి తాగకూడదు. ఈ ప్లాస్టిక్ లేని సమాజాన్ని మనం చూడాలి. ఏదైతే ఇది వరకు సేంద్రియ వ్యవసాయంలో తయారు చేసిన పంటలు, కాయగూరలు ఇది వరకు మనం తినేవాళ్ళం. ఒక రాబడి పండించడం, సద్దలు పండించడం, తర్వాత ఇంకోటి ఏంటి జొన్నలు, అరికెలు,
ఇప్పటి నుంచి పూర్తిగా వైట్ రైస్ తినకూడదు. వైట్ రైస్ వల్ల షుగర్ వ్యాధులు ఎక్కువ అయిపోతుంది అని చెప్పని మనం రోజు మన సాంప్రదాయ పద్ధతిగా వచ్చే ఒక రైస్ని మనం ఈరోజు అవాయిడ్ చేస్తున్నాం. దానికి కారణం ఏమంటే మనం పండించే పంటలు, తినే కాయగూరలలో, మనం తీసుకునే నీళ్ళల్లో, పాలల్లో అన్నిటిలో కూడా విపరీతంగా రసాయనిక ఎరువులు కలుపుకొని తినడం వల్ల దీనికి మనం ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించాలి అని చెప్పని మేము కూడా ఏ రోజు ఆ రోజు ప్రయత్నిస్తున్నాం. ఇంకా చూడట్లే, మనం అందరం అనుకుంటే చూస్తాం, నేను చాలా అనుకుంటే చూడలేదు దాన్ని. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి, తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేయాలి. ప్లాస్టిక్ అనేది అవసరమైతే మనము పూర్తిగా నిషేధించాలి. ఎక్కడ పడితే అక్కడ వేసి ఏముండాలి, ప్లాస్టిక్ కదా ఇసురు అక్కడ వేస్తాం. ఇసురు వేయడం వల్ల అక్కడి నుంచి వచ్చే గాలి దుమ్మి ద్వారా మళ్ళీ మనం దాన్ని పీల్చుకుంటున్నాం. మన ఇంటికాడ ఒక ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్ ఏదో ఒకటి పడేసి మన ఇంట్లో లేకపోతే మన స్కూటర్లో టైర్లో ఏదో ఒకటి మన ఇంటి పరిసరాల్లోనే ఉంటాయి. అది ఆడేముంటుంది, చెత్తే కదా, ప్లాస్టిక్కే కదా అనుకుంటే వాటి నుంచి వచ్చే గాలి వల్ల మనం ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అందుకని మనం తిని పీల్చే గాలి పరిశుభ్రంగా ఉండాలి అనుకుంటే మన దరిదాపుల్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది కనిపించకూడదు. దేనికి ఏం చేయాలి, అవన్నీ ఏదో ఒక గోల్ సెక్షన్లో పెట్టి మనకి నెలకి ఒకసారి 2 సార్లు స్వచ్ఛాగ్రహం అనేది తిరుగుతుంది గ్రామంలో. వాడి చేతికి ఇవ్వాలి ప్లాస్టిక్ అంతా. వాడు అవన్నీ తీసుకొని పోయి దాన్ని రీసేల్ చేసుకుంటాడు. వాడికి ఒక జీతం అది మన మండలంలో 25,000 రూపాయల జీతం ఇచ్చారు పెట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ ఏ రూపంలో తింటున్నాం మనం ప్రతిరోజు? ఇప్పుడు ఒక ఆమె చెప్పింది పాల ప్యాకెట్ అని, పాల ప్యాకెట్. ఆ పాల ప్యాకెట్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం కట్ చేసి పోసుకుంటున్నాం. ఆ ప్యాకెట్ని ఎక్కడ పడేస్తాం, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. అలా పడేయకూడదు. కార్యాచరణ ప్రణాళిక 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. మీరందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. మరి ఇందులోకి వెళ్ళే ముందు మనం ఇప్పుడు 3 విడతలుగా ఆదర్శ మండల సమావేశాలకు సంబంధించి ఒక 3 సార్లు విజన్ బిల్డింగ్ 1, 2, 3 ఇక్కడ ట్రైనింగ్ అయినాము. ఆ సమాచారాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేశాము, మన గ్రామ సమాఖ్యలో శిక్షణ ఇచ్చాము. గ్రామ సమాఖ్య వచ్చిన లీడర్లు సభ్యురాలు తీసుకెళ్ళారు. సో అసలు మనం చేసి 3 నెలలు అయిపోయింది కాబట్టి ఏం చేశాము, మనం ఏం నేర్చుకున్నామో ఎవరో చెప్తారా? విజన్ బిల్డింగ్ 1, 2 ఏ పద్ధతుల ద్వారా నేర్చుకున్నాము, ఏమేమి విషయాలు నేర్చుకున్నాము గుర్తున్నాయా? చెప్పండి. చెప్పాలా? ఫస్ట్ ట్రైనింగ్ మనం దేంతో స్టార్ట్ చేసాము? కళల గురించి మాట్లాడేటప్పుడు శిక్షణ కార్యక్రమాన్ని మనము ఒక ల్యాబ్లోకి వెళ్ళాము. ఏం ల్యాబ్ అది? ఎవరు గుర్తులేదా? ఏం ల్యాబ్? గట్టిగా మైక్రో ల్యాబ్. మనందరం కూడా రౌండ్గా తిరుగుతూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ తర్వాత గత 6 నెలల్లో మీకు జరిగిన మంచిని, గత 3 నెలల్లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేశాం. దానివల్ల ఏం ఉపయోగపడుతున్నాను, ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఆ ఆలోచనల నుంచి అందులో కూడా ఇక్కడ దేనికి వచ్చాము, ఏం మాట్లాడాలనుకుని వచ్చాము, ఏమి చేయబోతాము అనే దాని గురించి పైన ఏకాగ్రత రావడానికి ఈ మైక్రో ల్యాబ్ అనేది ఉపయోగపడుతుందని మాట్లాడాలి. ఇంకా ఇంకేం నేర్చుకున్నాం మనం గత 3 ట్రైనింగ్స్లో? మీరు ఏం సాధించారు? ఏదో చేసాం,
గ్రూపులుగా ఏర్పాటు ఏం చేసాం గుర్తుందా? చెప్పాలా? గుర్తులేదా? మీకంతా దారాలు ఇచ్చాము, థ్రెడ్ గేమ్. అంటే దాంట్లో మనకి ఒక్కొక్కళ్ళు ఇప్పటి వరకు ఏం సాధించాము, ఎన్ని విజయాలు పొందినాము, అందరూ కలిస్తే ఇంకా ఎన్ని సాధించవచ్చు, మన గెలుపు ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు అనే దానిపైన మనం థ్రెడ్ గేమ్ ద్వారా నేర్చుకున్నాం. ఇంకో గేమ్ ఏదో ఆడాం స్టార్టింగ్, బెలూన్. బెలూన్ గేమ్లో బెలూన్ గేమ్ అందులో ఏం నేర్చుకున్నాము? సమన్వయం ఉంటేనే ఏదైనా సరే సాధించగలము అనేది మాట్లాడినాము, అవునా కదా? ఇంకా ఇంకేం మాట్లాడాము? ఇంకొక 8 మంది వచ్చి రౌండ్గా ఏదో చేశారు. ఏం చేశారు? వెరీ గుడ్. చిక్కుముడి ద్వారా మనకు సమస్యలు వస్తే ఎవరితో సమస్య వస్తే అవన్నీ గ్రూప్లో తీసుకోలేయాలి. అంతేనా నేర్చుకునేది అందులో? ఏ చిక్కుముడిలో మనం నేర్చుకున్నది? సమస్యలు వచ్చినప్పుడు మన మధ్యలో సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటే ఎలా పరిష్కరించుకోవచ్చు, అందులో ఎవరి పాత్ర ఎలా ఉండాలి. అంత చిక్కులో నుంచి అందరూ రౌండ్గా చిక్కులు విడదీశారా లేదా? విడదీశాం. సో అలాగా సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, సమస్య వచ్చినప్పుడు 10 మంది కలిసికట్టుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, బయట వాళ్ళ ప్రలోభాలకి ఏ విధంగా లోను కాకూడదు, వేరే వాళ్ళ మాట వింటే మనం ఏ విధంగా నష్టపోతాము, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఇంకొకటి ఏదో ఆడాం, ఒక గేమ్, బాల్ గేమ్. బాల్ని స్టార్టింగ్లో అసలు అక్కడ వేసే దగ్గరే పడిపోయేది, గుర్తుందా? మళ్ళీ ప్రతి టీం వాళ్ళు లాస్ట్ వరకు 10 సార్లు వేశారు. ఎందుకు? మన టార్గెట్ ఏంటో క్లారిటీ ఉంది, దానికి కావాల్సిన ప్రణాళిక చక్కగా చేసుకున్నాం. ప్లాన్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, ఏ విధంగా మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలము.